హలో వ్యూయర్స్, యాజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ సిరీస్ మనం ఇవాళ తెలంగాణలో మూమెంట్లో జరిగిన ఇంపార్టెంట్ డేస్, ఈవెంట్స్ అండ్ కమిటీస్ చూద్దాం. మనం చూసినట్లయితే అప్పుడు సబ్సిడరీ అలయన్స్ లార్డ్ విలస్లీ తెస్తే దానికి ఫస్ట్ సైన్ చేసింది నిజాం అలీ ఖాన్. దాని తర్వాత మనం 1800 to 1947 ఇంకా 48 మధ్యలో చూస్తే తెలంగాణ అనేది నిజాంకి అయిపోయి ఆంధ్ర అనేది బ్రిటిష్ వాళ్ళు చూసుకున్నారు. అప్పుడు తెలంగాణలో నిజాం పరిపాలన అయినప్పుడు వెట్టి బఘేలా సిస్టంలో జనరేషన్స్ వర్కింగ్ ఎడ్యుకేషన్ ఓన్లీ అనేది ఉర్దూలో అయింది. ఆంధ్రాలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్ట్, కృష్ణా బ్యారేజ్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, సోషల్ రిఫార్మిస్ట్ మూమెంట్, ఫ్రీడమ్ మూమెంట్ ఇంకా మొత్తం సివిలైజ్డ్ అయిపోయింది. మనకి కృష్ణా బ్యారేజ్ అనేది 1853లో, ధవళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 1850లో వచ్చింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే 1948లో మనకి హైదరాబాద్ స్టేట్ అనేది ఫామ్ అయింది. 1948 to 1952లో మనకి సీఎంగా ఉన్నారు హైదరాబాద్ స్టేట్కి ఎవరంటే జేఎన్ చౌదరి ఇంకా ఎంకే వెలోడి. జేఎం చౌదరి టైంలో మనకి 3 లాంగ్వేజ్ ఫామ్లో తెచ్చినారు. ఏం లాంగ్వేజెస్? కన్నడ, మరాఠీ ఇంకా తెలుగు. ఎంకే వెలోడి టైంలో అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంగ్లీష్లోకి మారింది. నెక్స్ట్ మనకు ఆపరేషన్ పోలో టైంలో జరిగిన ఈవెంట్స్ ఏంటి? ఆపరేషన్ పోలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయిందో చూద్దాం. ఆపరేషన్ పోలో అనేది 1948 13th September to 17th September మధ్యలో జరిగింది. అప్పుడు మనకి తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్స్ ఇష్యూ, జాయిన్ ఇండియా మూమెంట్ ఇంకా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ వయలేషన్, ఇంటర్నేషనల్ నిజాం ఇష్యూ, వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఇంకా నోట్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే నా ప్రీవియస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. నోట్స్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మనం ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు జరిగింది, రజాకార్స్ ఇష్యూ ఎప్పుడు జరిగింది చూద్దాం. తెలంగాణ సాయుధ పోరాటం 1946 to 1951 మధ్యలో జరిగింది. మనం దీని గురించి కూడా సపరేట్ వీడియోస్ అనేది చేశాను, చూడండి నా ప్లేలిస్ట్లో. నెక్స్ట్ డేట్స్ అనేది ఇంపార్టెంట్. సాయుధ పోరాటం ఎప్పుడు జరిగిందంటే 46 to 51 అనేది గుర్తు రావాలి. నెక్స్ట్ రజాకార్స్ ఇష్యూ ఎప్పుడంటే 1927 అని గుర్తు రావాలి. జాయిన్ ఇండియా మూమెంట్ ఎప్పుడంటే 1947 August 7th. నెక్స్ట్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ వయలేషన్ ఎప్పుడు జరిగిందంటే 1947 November 28th. ఇంటర్నేషనల్ నిజామ్స్ ఇష్యూ. నెక్స్ట్ హైదరాబాద్ స్టేట్ ఫార్మేషన్ ఇది 1948 రోజు September 18th రోజు నుంచి 1956 October 31st రోజు వరకు. ఆ టైంలో మనకి సీఎంస్గా ఉన్నది ఎవరంటే జేఎన్ చౌదరి, ఎంకే వెలోడి, బీఆర్కే, బూర్గుల రామకృష్ణారావు. జేఎన్ చౌదరి టైంలో పండిత్ సుందర్లాల్ కమిటీ అనేది వేసినారు. అది ఎందుకోసమో మీరు నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను కూడా ఈ క్లాస్ అయిపోయేలోపు చెప్తాను. ఎంకే వెలోడి టైంలో ఏడి గోర్వాడా కమిటీ అనేది వేసినారు. అది కూడా ఎందుకో కమెంట్ చేయండి, నేను ఆల్రెడీ మీకు చెప్తాను. నెక్స్ట్ జేఎన్ చౌదరి టైం పీరియడ్ ఎప్పుడంటే 1948 September 18th నుంచి. ఆల్రెడీ September 18th ఏంటి మనకి ఇక్కడ చూసినాం కదా, హైదరాబాద్ స్టేట్ 1948 September 18th రోజు. అప్పుడు మనకి జేఎం చౌదరి అనేది అపాయింట్ అయినారు. ఎప్పటి వరకు? 1949 December 1 వరకు. నెక్స్ట్ ఎంకే వెలోడి ఎప్పుడు? 1950 January 12th నుంచి 1952 March 5th వరకు అయింది. మనకి ఎలక్షన్స్ అనేవి 1952లో అయినాయి, ఐడియా ఉందా? సో ఫస్ట్ ఎలక్షన్స్ అనేది 1950లో జరిగినాయి. అప్పుడు మనకి ఎలక్షన్స్ తర్వాత బూర్గుల రామకృష్ణని ఎలక్ట్ అయ్యారు సీఎంగా. అప్పుడు 1952 March 6th నుంచి 1956 October 31st వరకు బూర్గుల రామకృష్ణ రావు గారి టైం పీరియడ్. నేను ఆర్డర్ వైజ్ చెప్తున్నాను. ఫస్ట్ ఆపరేషన్ పోలో అయింది, నెక్స్ట్ హైదరాబాద్ స్టేట్ ఫామ్ అయింది, నెక్స్ట్ ముల్కీ మూమెంట్ స్టార్ట్ అయింది. ముల్కీ మూమెంట్ అప్పుడు బహమానీస్, కుతుబ్ షాయిస్, తర్వాత ఆసఫ్ జాయిస్ పీరియడ్లో మనకు అయింది. అప్పుడు మనకి ఫస్ట్ సాలార్ జంగ్ పేరేంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ సెకండ్ 1888 ఫర్మానా. అప్పుడు 1868లో అఫ్జలుద్దౌలా, 1888లో ఫర్మాన్ తెచ్చిండ్రు, అది మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ద్వారా. ఆ 1888 ఫర్మాన్లో 12 years రెస్ట్రిక్షన్ అండ్ మీనింగ్ ఆఫ్ ముల్కీ అంటే ఏంటిదో చెప్పినారు. 1910 ఫర్మాన్ తెచ్చింది మీర్ మెహబూబ్ అలీ ఖాన్. 1919 ఫర్మాన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1919లో 15 years ఫర్ ముల్కీ అంటే ఏంటిదో చెప్పినారు. 15 years ముల్కీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక దగ్గర ఉన్న వాళ్ళు ముల్కీస్ అని ఎన్ని ఇయర్స్ ఉంటే వాళ్ళు ముల్కీ అంటే లోకల్స్
అని అన్నారు. అంటే 1919 ఫార్మా ఏమిచ్చిందంటే ఒక పర్సన్ అనేవారు 15 ఇయర్స్ ఒకే ప్లేస్లో ఉంటే వాళ్ళని ముల్కీ అని అన్నారు అని 1919 ఫార్మాలో మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ ద్వారా ఇచ్చినారు. అదే 1888లో ఒక పర్సన్ ముల్కీ అంటే 12 ఇయర్స్ రెస్ట్రిక్షన్, అంతే 12 ఇయర్స్ వరకే అట్లా. నెక్స్ట్ 1952 ముల్కీ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది? వరంగల్లో. ఎప్పుడు డేట్? 1952 జూలై 26 సిటీ కాలేజ్ ఇన్సిడెంట్. అప్పుడు ఏ ఇయర్ ఏంటి? 1952 సెప్టెంబర్ 3. మనకి డేట్స్ ఇంపార్టెంట్. సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఎప్పుడు అయింది? 1952 సెప్టెంబర్ 3 గుర్తు రావాలి అట్లా. పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ ముల్కీ ఈ 1952 ముల్కీ మూమెంట్లో మనకి పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ అయింది. అది దేని గురించి? ముల్కీ డెత్ ఇష్యూస్ గురించి. లోకల్స్ చనిపోతున్నారు వాళ్ళకి ముల్కీ ఇష్యూస్ వల్ల. వాళ్ళ డెత్ ఇష్యూస్ మీద జగన్మోహన్ రెడ్డి కమిటీ. అతను రాసిన బుక్ ఏంటి? జుడిషియల్ ఐ సర్వ్డ్. ఇంపార్టెంట్. జుడిషియల్ హూ రోట్ ద బుక్ జుడిషియల్ ఐ సర్వ్డ్ అని డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి ఇట్లా. సో జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ హైదరాబాద్ హిత రక్షణ సమితి బై జి రామాచారి. హిత రక్షణ కమిటీ, ఆ కమిటీ వేసింది ఎవరు? బై జి రామాచారి, అప్పటి ఎమ్మెల్యే. నెక్స్ట్ ఎస్ఆర్సి ఎప్పుడు ఫామ్ అయింది? 1953. 52 అయిపోయింది, ఇప్పుడు 53 ఇయర్. 1953 డిసెంబర్ 29. మనకి ఫస్ట్ సీఎం ఎవరు? జేఎన్ చౌదరి. ఎప్పుడు? 1948 సెప్టెంబర్ 18 నుంచి 1949 డిసెంబర్ 1 వరకు. నెక్స్ట్ ఎంకే వెలోడి 1950 to 52. 53 టైంలో మనకి ఎవరు? బీఆర్కే. సో బీఆర్కే టైంలో మనకి ఎస్ఆర్సి అనేది ఫామ్ అయింది, ఫజల్ అలీ కమిటీ అనేది. మెంబర్స్ ఎవరు? కవలం మాధవ ఫణికర్, మృదయనాథ్ కుంజ్రు. మనకి ఇది చాలా టైమ్స్ మనకి ఎగ్జామ్లో వచ్చింది. హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ఎస్ఆర్సి కమిషన్ అంటే ఎవరెవరు? ఫజల్ అలీ కమిటీలో మాధవరావు ఫణికర్, మృదయనాథ్ కుంజ్రు. నెక్స్ట్ ఈ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? 1955 సెప్టెంబర్ 30 రోజు. ఇంప్లిమెంట్ ఎప్పుడైంది? 1956 నవంబర్ 1. స్మాల్ స్టేట్స్ పైన అంబేద్కర్ ఒపీనియన్ ఏంటి అంటే స్మాల్ స్టేట్స్ ఫార్మేషన్, సపరేట్ ఫార్మేషన్ పైన 1 లాంగ్వేజ్ 1 స్టేట్, 1 లాంగ్వేజ్ ఉండాలి అని అంబేద్కర్ యొక్క ఒపీనియన్. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో వచ్చింది. పాపులేషన్ అని ఇస్తారు, పాపులేషన్, లాంగ్వేజ్, స్టేట్ అట్లా. సో మనం నెక్స్ట్ ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ గురించి చూద్దాం. అప్పుడు ఏ కమిటీస్ వచ్చినాయి, ఎప్పుడు అయింది చూద్దాం. ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ అనేది 1953 అక్టోబర్ 1 రోజు అయింది. దాంట్లో మనకి ఎస్కే ధార్ కమిటీ, జేవీకే కమిటీ, కైలాష్నాథ్ వాంచు కమిటీ, శ్రీబాగ్ అగ్రిమెంట్ ఎప్పుడు? 1937 నవంబర్ 16. స్వామి సీతారాం ఫాస్టింగ్ అది ఎప్పుడు? 1951 ఆగస్ట్ 15. పొట్టి శ్రీరాములు ఫాస్టింగ్ 1952 అక్టోబర్ 19 to డిసెంబర్ 15. ఇది 58 డేస్ జరిగింది. మనకు ఒక్కొక్కసారి ఎగ్జామ్లో 59 డేస్ అని కూడా ఇవ్వచ్చు, కానీ 58 డేస్. నెక్స్ట్ మనకి యాజ్ పార్ట్ ఆఫ్ ఏపీ ఫార్మేషన్ ప్రాసెస్లో మనకి తెలంగాణ, ఏపీ కమ్యూనిస్ట్ ఐడియాలజీస్, సెంట్రల్ థాట్స్, విశాలాంధ్ర మూమెంట్ ఇవన్నీ ఏపీ ఫార్మేషన్ ప్రాసెస్లో ఉన్నాయి. నెక్స్ట్ జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ 1956 ఫిబ్రవరి 20. 14 పాయింట్స్ జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్లో. అందులో తెలంగాణ రీజనల్ డెవలప్మెంట్ కమిటీ గురించి, ఇంకా వయలేషన్ గురించి, జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ వయలేషన్. నెక్స్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కృష్ణా, గోదావరి, కాళేశ్వరం, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఇవి. నెక్స్ట్ జై తెలంగాణ మూమెంట్ 1969. మనకు మూమెంట్ అంతా జరిగింది ఎక్కువ 1969లోనే. అప్పుడు ఫస్ట్ అన్నబత్తుల రవీంద్రనాథ్ ఫాస్టింగ్ జరిగింది, అది 1969 జనవరి 8 రోజు ఖమ్మంలో. నెక్స్ట్ శంకర్స్ డెత్ సదాశివపేట్ 24 జనవరి 1969లో. అన్నబత్తుల రవీంద్రనాథ్ ఫాస్ట్ 1969 Jan 8, ఇది 1969 Jan 24. నెక్స్ట్ రెడ్డి హాస్టల్ ఇన్సిడెంట్ మార్చ్
8th 9th ఇయర్ 1969. నెక్స్ట్ పిఎం మిడ్ నైట్ విజిట్ హైదరాబాద్ ఎప్పుడు 1969 4th జూన్, జనవరి, మార్చ్, జూన్. నెక్స్ట్ జియో నంబర్ 36 ఎప్పుడు 1969 21st జాన్. నెక్స్ట్ 8 పాయింట్ రూల్స్ ఎప్పుడు 1969 ఏప్రిల్ 11. నెక్స్ట్ కమిటీస్ కుమార్ లలిత్ కమిటీ, వశిష్ఠ భార్గవ కమిటీ, కైలాష్నాథ్ వాంచ్ కమిటీ. నెక్స్ట్ మొబిలైజేషన్ ఫేస్ వచ్చేసి 1970 నుంచి 1991 వరకు. ఇందులో 5 పాయింట్ రూల్స్, 6 పాయింట్ రూల్స్. 5 పాయింట్ రూల్స్ వచ్చేసి 27th నవంబర్ 1972. 6 పాయింట్ రూల్స్ వచ్చేసి 21st సెప్టెంబర్ 1973. 6 పాయింట్ రూల్స్లో ఆర్టికల్ 371D 3rd May 1974. 524 ఈ జియో 18th October 1975 సెంట్రల్లో. 674 జియో 20 October 1975 స్టేట్లో. లాస్ డ్యూ టు 6 పాయింట్ రూల్ ఏంటి అని మొబిలైజేషన్ ఫేస్లో ఉంటుంది. నెక్స్ట్ కోర్ట్ జడ్జ్మెంట్స్లో జస్టిస్ హిదాయతుల్లా వర్డిక్ట్ ఎప్పుడు వచ్చింది 28th మార్చ్ 1969. అదే సిక్రీ వెర్డిక్ట్ వచ్చేసి 3rd October 1972. ఈ రెండు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్సే. నెక్స్ట్ 119 సెక్షన్ ప్రకారం 1957లో ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. మనకి మూమెంట్లో భాగంగా నక్సలైట్ ఇష్యూలో మనం ఆర్జిన్ ఎక్కడ, సిపిఐ, ఎంఎల్, మార్క్సిస్ట్ లెనినిస్ట్, నెక్స్ట్ ఆర్ఎస్యు, పీడిఎస్యు, జగిత్యాల జైత్రయాత్ర ఎప్పుడు జరిగింది, ఇంద్రవెల్లి ఇష్యూ ఎప్పుడు జరిగింది, భార్గవ కమిటీ, టిఎల్ఎన్ రెడ్డి కమిటీ, తార్కుండే కమిటీ, 16 జియో ఎప్పుడు జరిగింది, ఏ ఇయర్, ఇంకా దాన్ని బట్టి ఏ కమిటీస్ ఫామ్ అయినాయి చూద్దాం. నెక్స్ట్ టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చూసినట్లయితే అందులో ఐడియాలజీ పీరియడ్ వచ్చేసి 1990 to 96. మూమెంట్ పీరియడ్ వచ్చేసి 96 to 2001. పొలిటికల్ యాక్షన్ వచ్చేసి 2001 to 2014. ఈ ఫేస్ మనకి ఈ ఐడియాలజీ మూమెంట్ అండ్ పొలిటికల్ యాక్షన్ అని చెప్పినది ప్రొఫెసర్ జయశంకర్ సార్. నెక్స్ట్ నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేటి ఫుల్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరు ఏది ఇచ్చినారని. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ స్టార్ట్ చేసింది జర్నలిస్ట్ సత్యనారాయణ. డెమోక్రటిక్ స్టార్ట్ చేసింది ఎవరు? జర్నలిస్ట్ సత్యనారాయణ. ఏ ఇయర్లో? 1983లో. నెక్స్ట్ తెలంగాణ జనసభ ఆకుల భూమయ్య రివైవ్ చేసిండు. స్టార్టెడ్ బై సత్యనారాయణ. అంటే డెమోక్రటిక్ ఫ్రంట్ ఇంకా జనసభ స్టార్ట్ చేసింది సత్యనారాయణ, కానీ జనసభని రివైవ్ చేసింది ఆకుల భూమయ్య. ఓయూ ఫారం ఫర్ తెలంగాణ ప్రొఫెసర్ లక్ష్మణ్. ఏ ఇయర్లో? 1987లో. తెలంగాణ పోరాట సమితి మోత్కునేని కిషన్ రావు. నెక్స్ట్ టిఎల్ఎస్ఓ తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కోటి రెడ్డి మనోహర్ రెడ్డి. నెక్స్ట్ తెలంగాణ ఐక్య వేదిక 1997లో. తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రొఫెసర్ కోదండరామ్ సార్ 2004లో. సెంటర్ ఫర్ తెలంగాణ సర్వీస్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ 1997లో. తెలంగాణ మహాసభ 1997లో మారోజు వీరన్న. తెలంగాణ జన పరిషత్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఈజ్ నోన్ ఫర్ డాష్ ఆఫ్ తెలంగాణ, మెన్షన్ ఇన్ కమెంట్స్. ఏం స్టార్ట్ చేసిన ప్రొఫెసర్ కేశవరావు జాదవ్? జన పరిషత్ 2007లో. సెంటర్ ఫర్ తెలంగాణ దళిత్ సర్వీస్ మల్లెపల్లి లక్ష్మయ్య. నెక్స్ట్ తెలంగాణ ధూమ్ధామ్ రసమై బాలకృష్ణన్. ఏ ఇయర్లో? 2002లో. నెక్స్ట్ తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ శ్రీనివాసరాజు. తెలంగాణ సంఘర్షణ సమితి బెల్లయ్య నాయుడు. తెలంగాణ ఎంప్లాయర్స్ యూనియన్ విఠల్ 2001లో. తెలంగాణ జర్నలిస్ట్ అల్లం నారాయణ 2004లో. తెలంగాణ టీచర్స్ ఫారం జి శ్రీధర్ 2006లో. తెలంగాణ లెక్చరర్ ఫారం మురళీ మనోహర్ 2007లో. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సభస్: భువనగిరి సభ March 1st and 9th, సూర్యాపేట్ సభ August 11th, వరంగల్ సభ December 28, 29. ఇవన్నీ 1997లోనే. భువనగిరి సభ, సూర్యాపేట్ సభ, వరంగల్ సభ మార్చ్, ఆగస్ట్, డిసెంబర్. ఇది ఎట్లుందంటే బిఎండబ్ల్యూ బదులు బిఎస్డబ్ల్యూ, ఎంఏడి మ్యాడ్. మార్చ్, ఆగస్ట్, డిసెంబర్.
భువనగిరి, సూర్యాపేట్, వరంగల్. ఏ ఇయర్? 1997. 1, 9, ఫస్ట్ 9th, 11th, 28, 29. ట్రిక్స్ లెక్క. నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్ ఇన్ తెలంగాణ మూమెంట్. కేసీఆర్ ఫార్మ్డ్ టీఆర్ఎస్, అందరికి తెలిసిందే. అది ఎప్పుడు? 27th April 2001లో. నెక్స్ట్ టీఎస్ఎస్ ఆలె నరేంద్ర 2001లో. నెక్స్ట్ జై తెలంగాణ పటోల ఇంద్రారెడ్డి 1997లో. తల్లి తెలంగాణ విజయశాంతి 2007లో. నవ తెలంగాణ దేవేందర్ గౌడ్. నవ నగర సమితి నాగం జనార్దన్ రెడ్డి. తెలంగాణ ప్రజా ఫ్రంట్ గద్దర్. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ విమలక్క. నెక్స్ట్ మన పార్టీ కాసాని జ్ఞానేశ్వర్. మహాజన సోషలిస్ట్ పార్టీ మండ కృష్ణ మాదిగ. తెలంగాణ విమోచన సమితి కపిలవావి దిలీప్ కుమార్ అండ్ వి ప్రకాష్. తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ మందగాడ విక్రమ్ కుమార్. బహుజన రిపబ్లిక్ పార్టీ కేజీ సత్యమూర్తి. తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ ఇంద్ర దిలీప్ కుమార్. తెలంగాణ పార్టీ దేవానంద స్వామి 1984. తెలంగాణ ప్రజా పార్టీ గాదె ఇన్నయ్య. నెక్స్ట్ పొలిటికల్ చేసి చూసినట్లయితే ఎప్పుడు ఏమేమి చేసినారు ఇంపార్టెంట్. 2009 December 24th రోజు పొలిటికల్ చేసి ఫామ్ అయింది. ఫస్ట్ కలెక్టరేట్ ముట్టడి 2011 January 10th ఫస్ట్ స్టార్ట్ అయిన 10 daysకి 10/11 కలెక్టరేట్ ముట్టడి చేసినారు. తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్ అయింది. తర్వాత ఆ నాన్ కోఆపరేషన్ మూమెంట్కి పార్ట్గా పాలసీ ఏంటంటే పల్లె పట్టాలపైకి. తర్వాత మిలియన్ మార్చ్. తర్వాత వంట వార్పు, సకల జనుల సమ్మె, సింగరేణి యాత్ర. నెక్స్ట్ సాగరహారం, సమర దీక్ష, సడక్ బంద్, సంసాద్ యాత్ర. నేను దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నా అంటే ఆర్డర్ అందరూ కలెక్టరేట్ ముట్టడి చేసినారు చాలా మెంబర్స్. అప్పుడు వాళ్ళు ఆ ఆఫీసర్స్ మనకి కోఆపరేట్ చేయలేదు. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ దానికి పార్ట్ నాన్ కోఆపరేట్ చేయలే కాబట్టి అందరూ కలిసి పట్టాలపైకి వెళ్ళిళ్ళు. కొంతమంది ఉండరు కదా, తర్వాత మిలియన్ మెంబర్స్ రావాలి అట్లా చేయాలంటే. సో మిలియన్ మార్చ్ అందరు వచ్చిళ్ళు కాబట్టి వంట వార్పు ప్రోగ్రామ్ చేసిళ్ళు. నెక్స్ట్ అందరూ సకల జనుల సమ్మె కండక్ట్ చేసిళ్ళు. అందులో అప్పట్లో మనకి ఇప్పుడైనా సింగరేణి పెద్ద కాబట్టి సింగరేణి యాత్ర కూడా జరిగింది. తర్వాత తెలంగాణ మార్చ్. ఇంకా ఈ లాస్ట్ 3 ఏమో దీక్ష బంద్ యాత్ర, సమర దీక్ష, సడక్ బంద్, సంసాద్ యాత్ర. ఇట్లా ఒకలాగా గుర్తుపెట్టుకున్నా. ఈ డేట్స్ చూద్దాం ఇప్పుడు. కలెక్టరేట్ ముట్టడి వచ్చేసి 2011 Jan 10th 11th. తర్వాత అదే 2011లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ January 10th 11 తర్వాత 1 month తర్వాత February 17th to March 4th 16 days నాన్ కోఆపరేషన్ మూమెంట్. నెక్స్ట్ దానికి పార్ట్ 2011 March 1st రోజు పల్లె పట్టాలపైకి. నెక్స్ట్ March 10th రోజు 2011 మిలియన్ మార్చ్. వంట వార్పు June 19th 2011. సకల జనుల సమ్మె 2011 September 13th to October 24. 42 days జరిగింది ఇది. నెక్స్ట్ సింగరేణి యాత్ర 2011 November 9th రోజు. నెక్స్ట్ సాగరహారం ఆర్ తెలంగాణ మార్చ్ 2012 September 30. సమర దీక్ష 2013 26-27. సడక్ బంద్ 2013 21st March. ఈ 3 వేరే ఎందుకన్నా అంటే ఈ 3 కూడా 2013లో జరిగినాయి అందుకే. జనవరి, మార్చి, ఏప్రిల్. జనవరిలో 26-27 సమర దీక్ష, 2013 21st March సడక్ బంద్, సంసాద్ యాత్ర 2013 29-30 ఏప్రిల్. నెక్స్ట్ పార్లమెంటరీ ప్రాసెస్ చూద్దాం. ప్రెసిడెంట్ స్పీచ్ ఇన్ పార్లమెంట్ ఎప్పుడు ఇచ్చినారు? 7th June 2004లో. దేని గురించి? తెలంగాణ ఫార్మేషన్. నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ కమిటీ 8th Jan 2005 రోజు.
రోషయ్య కమిటీ, ఇది ఒక పొలిటికల్ కమిటీ. 12th Feb 2009లో. మనకి 2011లో సెప్టెంబర్ 13th రోజు ఏంటి, సకల జనుల సమ్మె. సో అట్లా లింక్ వేసుకుందాం మనం. సో నెక్స్ట్ రోషయ్య కమిటీ 12th Feb 2009 పొలిటికల్ కమిటీ. తెలంగాణ ప్రకటన డిక్లరేషన్ ఎప్పుడు చేసినారు, 2009 9th December. తెలంగాణ ప్రకటన విత్డ్రా చేసుకున్నారు ఎప్పుడు, 23rd December 2009 రోజు. దాని తర్వాతనే మనకి పొలిటికల్ జేఏసీ ఫామ్ అయింది. పొలిటికల్ జేఏసీ నుంచి శ్రీకృష్ణ కమిటీ, అది ఎప్పుడు ఫామ్ అయింది, 3rd Feb 2010లో. సబ్మిటెడ్ రిపోర్ట్ 30 December 2010లో. నెక్స్ట్ ఆల్ పార్టీ మీటింగ్ చిదంబరం కండక్ట్ చేసినారు ఎప్పుడు, 5th Jan 2010లో. నెక్స్ట్ ఆల్ పార్టీ మీటింగ్ సుశీల్ కుమార్ షిండే 28th 29 December 2012 రోజు. నెక్స్ట్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రిజల్యూషన్ ఎప్పుడు, 30 July 2013. నెక్స్ట్ ఏకే ఆంటోనీ కమిటీ పొలిటికల్ ఎప్పుడు, 6th August 2013. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫార్మేషన్ 2013 October 8th రోజు. అసెంబ్లీలో ఎప్పుడు బిల్ ఫామ్ అయిందో చూద్దాం. ఏపీ అసెంబ్లీ బిల్ ఎప్పుడు అంటే 2013 December 16th రోజు. 12th December 2013 రోజు వచ్చింది. నెక్స్ట్ Jan 2014 30 రోజు విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ బిల్ ఇన్ పార్లమెంట్ 13th February 2014 లోక్సభలో అయింది. లోక్సభ అప్రూవ్మెంట్ 18th February 2014. రాజ్యసభ అప్రూవ్ ఆన్ 20 February 2014. నెక్స్ట్ ప్రెసిడెంట్ సైన్ చేసింది 1st March 2014. నెక్స్ట్ జియో నోటిఫికేషన్ వచ్చింది 2nd March 2014. ఫార్మేషన్ 4th March, ఫార్మేషన్ డేట్ 4th March 2014. ఫార్మేషన్ ఆన్ 4th June 2014. అంటే ఫార్మేషన్ డేట్ అంటే ఫార్మేషన్ ఎప్పుడు అవుతుంది అని ఒక నోటిఫికేషన్ ఇస్తారు కదా, ఆ ఫార్మేషన్ నోటిఫికేషన్ ఇచ్చింది 4th March 2014. ఫామ్ అయింది 2nd June 2014. ఇక్కడ 4th అని బై మిస్టేక్లో రాశాను, 2nd June. తెలంగాణ కల్చర్ అండ్ సొసైటీ గురించి చూసుకుంటే మనకు తెలుసు, తెలంగాణ ఫెస్టివల్స్ బోనాలు, బతుకమ్మ, ముస్లిం ఫెస్టివల్, హిందూ ఫెస్టివల్, ట్రైబల్ ఫెస్టివల్, తెలంగాణ మూమెంట్ సాంగ్స్ 3000+ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఈ తెలంగాణ మూమెంట్ పార్ట్లో చదవాల్సింది న్యూస్ పేపర్స్, ఎడిటర్స్, పబ్లిషర్స్ ఇంపార్టెంట్, ఫేట్స్ అండ్ ప్లేసెస్, టెంపుల్స్, ఫిలాసఫీ, ట్రైబల్స్, డాన్సెస్, ఇంకా కన్స్ట్రక్షన్స్. మీకు ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోస్ చూసి నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.